ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఛానల్లోకి స్వాగతం. మరో 72 గంటల్లో మీనరాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. మీనరాశి వారు ఎన్నడూ చూడని మార్పులను చూడబోతున్నారు. మీనరాశి వారి జీవితంలో అనుకోని పెనుమార్పులు సంభవించబోతున్నాయి. మీనరాశి వారు మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మీనరాశి వారికి మరో 72 గంటల్లో శుక్రుడి బలం ఉండడం వల్ల ప్రశాంతత, ఏకాగ్రత, అలాగే ఏకాంతం కలుగుతాయి. వీరి జీవితంలో ఆకర్షణ మరియు వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది. ఈ సమయంలో మీ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఈ సమయంలో సూర్యుడు ఆర్థిక లాభాలను, కుటుంబ వృద్ధిని ఇస్తే తరువాత కర్కాటక రాశికి మారాక ఖర్చులను, ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. మీ రాశిలోని కుజుడు మీ శక్తిని, ధైర్యాన్ని పెంచుతాడు. మేషరాశిలో గురు, రాహువు ఆరోగ్యాన్ని, పనిని ప్రోత్సహిస్తే కుంభరాశిలో శని సంబంధాల ద్వారా సవాళ్లు, పాఠాలు తెస్తాడు. తులారాశిలో కేతువు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషణను సూచిస్తుంది. మీనరాశి వారికి శక్తి కూడా ఎక్కువ. ఏదైనా పని చేసినప్పుడు ఆ పని విఫలమైతే నిరాశ చెందకుండా ఎక్కడ తప్పు చేశానా అని 1-2 సార్లు ఆలోచించుకొని తమని తాము విశ్లేషించుకొని ఆ తప్పును సరిదిద్దుకొని పని పూర్తి చేస్తారు. మీనరాశి వారి యొక్క ప్రవర్తన చేత తమ చుట్టూ ఉండేవారు వీడు అహంకార స్వభావం కలవాడు అని భావిస్తారు. కానీ మీనరాశి వారికి ఏ విధమైన అహంకారం ఉండదు. మీనరాశి వారు అందరిలోనూ యూనిక్ గా ఉండాలి అనుకుంటారు. తనకంటూ ఒక గుర్తింపు రావాలని కోరుకుంటారు. మీనరాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలి అనుకునే మనస్తత్వం కలిగి ఉంటారు. లేని వారికి సహాయం చేయడానికి ముందంజలో ఉంటారు. మీనరాశి వారిలో అందరూ కూడా సరదాగా ఉండాలని అనుకుంటారు. ఎప్పుడూ కూడా ఇతరులతో ఎక్కువసేపు గడపాలి అనుకుంటారు. వీరికి హాస్యోక్తి ఎక్కువ. తమ చుట్టూ ఉండేవారిని ఎల్లప్పుడూ ఏదో ఒక సందర్భంలో నవ్విస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరితో ఉండడానికి ఇష్టపడతారు. ఆర్థికంగా మీనరాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎప్పటిలానే ఉంటాయి. మీరు ఆశించిన విధంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడవు. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. చేస్తున్న పనిలో ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీనరాశి వారు ఈ సమయంలో ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆశించినంత రాబడిని పొందలేరు. తద్వారా కొంత ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు. మీకు డబ్బు రావాల్సిన చోట నుండి డబ్బు రాదు. స్థిరాస్తులను కొనుగోలు చేయాలి అనుకునే మీనరాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు స్థిరాస్తులను కొనుగోలు చేయడం చాలా మంచిది. రానున్న కాలం మీకు స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకునేవారు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఎంతో కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీ యొక్క ఆర్థిక అభివృద్ధి మెరుగుపడుతుంది. ఎంత సంపాదించినా డబ్బు నిలకడలేని మీనరాశి వారికి ఈ సమయంలో డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని నిపుణుల సలహాలు తీసుకొని పని ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ అనుకూల తీర్పు రాక విసిగి వేసారిపోయిన మీనరాశి వారికి అనుకూలమైన సమయం రానుంది. ఈ సమయంలో వీరు వెళ్లబోతోన్న కోర్టు వాయిదా అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు నుండి వచ్చే తీర్పు మీకు లాభదాయకం చేయనుంది. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీవి అవుతాయి. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు అభివృద్ధి చేయడంలో కూడా సఫలీకృతం అవుతారు. ఉద్యోగాన్వేషణలో ఉన్నవారికి ఈ నెలలో మంచి ఉద్యోగం లభిస్తుంది. మీనరాశి వారికి ఉద్యోగపరంగా ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనుకునేవారు సఫలీకృతులు అవుతారు. శుక్రగ్రహ అనుగ్రహం కారణంగా మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం దక్కక నిరాశించినట్లయితే ఈ సమయంలో ప్రయత్నించడం ద్వారా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలనేవి విజయవంతం అవుతాయి. మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న మీనరాశి వారికి ట్రాన్స్ఫర్తో కూడిన ప్రమోషన్ అందుతుంది. అయితే ట్రాన్స్ఫర్ కూడా మీరు కోరుకున్న ప్రదేశానికే అవ్వడం జరుగుతుంది. ఉద్యోగంలో మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. పనిలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ యొక్క చాకచక్యమైన నేర్పరితనం కారణంగా పనిని సులువుగా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క పనితీరు ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుతారు. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు ఈ నెలలో ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. వివాహపరంగా మీనరాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరినా మీనరాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలి అనుకునే మీనరాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ మనసులోని మాటను మీ కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా మీ కుటుంబ సభ్యుల అంగీకారం అనేది లభిస్తుంది.
మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎటువంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతారు. మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. మీనరాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి వ్యాపారం ఉంటుంది. అదే సమయంలో వారికి ఆటంకాలు, పని భారం అధికమవుతాయి. వీరికి మంచి ఆదాయం కూడా ఉంటుంది. వ్యాపారపరంగా మీనరాశి వారికి మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. వ్యాపార ప్రయత్నాలు పెరుగుతాయి. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. చేస్తున్న వ్యాపారాలు వృద్ధి చేయాలి అనుకునే మీనరాశి వారు ప్రారంభంలో మీ వ్యాపార ప్రయత్నాలు కాస్త మందకొడిగా సాగినప్పటికీ రానున్న కాలంలో మీ యొక్క వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలు మరింత మెరుగుపడతాయి. మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడిదారులు 1-2 సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లభిస్తాయి. అంతేకాకుండా విదేశాలలో వ్యాపారం ప్రారంభించాలి అనుకునే మీ యొక్క కళ నెరవేరుతుంది. మీరు చేస్తున్న వ్యాపారం విదేశాలకు ఎగుమతి అవుతాయి. మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారు మీ యొక్క భాగస్వాములను ఎంతవరకు మీతో కలిసి వ్యాపారం చేయాలి అనుకుంటున్నారో కీలక నిర్ణయాల్లో నిపుణుల సలహాలు తీసుకుని భాగస్వామ్య వ్యాపారం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకునే వారు ప్రతి విషయాన్ని భాగస్వాములతో చర్చించడం, అందరి మద్దతుతో నిర్ణయాలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అంతేకాకుండా మీనరాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే మీనరాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. మీనరాశి వారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. అయితే వీరు పొగడ్తలకు లొంగిపోతారు. కాబట్టి ఎవరైనా వీరిని ఏదైనా విషయాల్లో పొగుడుతున్నట్లయితే వీరు వెంటనే ఎదుటి వారి యొక్క బుట్టలో పడిపోతారు. ఎదుటివారు వీరి యొక్క వీక్నెస్ ను పట్టుకుని వారి యొక్క పనులు పూర్తి చేయించుకుంటారు. మీనరాశి వారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలి అనుకుంటారు. పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు. వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు. మీనరాశి స్త్రీలకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ గా ఉండాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. తమ అవసరాల కోసం, ఇతరత్రా విషయాల కోసం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకుండా తామే స్వయంగా సంపాదించుకోవాలని నిరంతరం ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలాంటి మీనరాశి స్త్రీలకు ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. మీ ఇంట్లో సభ్యుల మీద ఆధారపడకుండా మీకు మీరుగా సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అంతేకాకుండా మీ సొంత కాళ్లపై మీరు నిలబడాలి అనుకునే మీ కోరిక నెరవేరుతుంది. మీనరాశి స్త్రీలకు కుటుంబ విషయాలతో పాటు బయట విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మీనరాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీనరాశి వారు ఈ సమయంలో రక్తపోటుకు సంబంధించిన బాధలతో ఇబ్బంది పడతారు. మీనరాశి వారికి ఈ సమయంలో వాతావరణం పరంగా అలాగే ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర ఎంతో అవసరం. కుటుంబ కారణాల కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా కొంతవరకు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీనరాశి వారు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాలను పఠించాలి. పచ్చటి వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామాలను పఠించడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. ప్రతి శుక్రవారం లక్ష్మీధార స్తోత్రాన్ని పఠించడం ద్వారా కోరుకున్న శుభాలను పొందుతారు. వినాయకుని పూజించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, మరో 72 గంటల్లో మీనరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు, మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మీనరాశి వారు ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని వారితో షేర్ చేయండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.